నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు అసెంబ్లీకి తగిలిన సర్పంచ్ల నిరసన సర్పంచ్లను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు సీఎం జగన్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మైలవరం నియోజకవర్గ వైసీపీ నేతలు ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని ఆరోపించిన వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత బోండా ఉమా వెల్లంపల్లి మాట్లాడే ప్రతి మాట బోగస్ అంటూ ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీలో రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు శాఖలకు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ ను సభ ముందు పెట్టింది. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పెట్టారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానంగా దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు, జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ విజువల్స్ ఊతే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా, నెల రోజుల నుంచి వారే రావట్లేదు. జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం. నిన్న మా దగ్గర దెందనూరులో జరిగిన సభలో మాకు 5 లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే 4,000 మంది లేరు. సర్పంచ్ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు యత్నించారు. పోలీసుల కళ్లు గప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచ్లు దూసుకొచ్చారు. కొందరు సర్పంచ్లను వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచ్లు రాగలిగినట్లు తెలుస్తోంది. మరికొందరు సర్పంచ్లు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కార్లలో వచ్చారు. పెరిగిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలి, పెరిగిన నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలి, పోలీసులకు వెంటనే టీఏలు. గుడివాడలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఒక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పట్టణంలోని 10వ వార్డు పరిధిలోని వలివర్తిపాడు రోడ్డుకు చెందిన జాకీర్ హుసేన్ కుమారుడు ఆటో డ్రైవర్ షేక్ సోహెల్ అతని స్నేహితులు కుమ్మరి చెరువు ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్ హరి సోమయాజుల సాయి కృష్ణ కాకర్ల వీధికి చెందిన బేరా రాంబాబు కుమారుడు హర్షవర్ధన్ ద్విచక్ర వాహనంపై గీతాభవన్ రోడ్డు నుండి బస్టాండ్ వైపు వచ్చేందుకు డివైడర్ దాటుతున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా కైకలూరు నుండి గుడివాడ వస్తున్న ఏపీ 03Z5091 ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్ ఒకసారి నీ ఫోన్ తీసి అన్న పెట్టు. ప్రజా
ప్రజల శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తున్న సీఎం జగన్కు మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లో వెల్లంపల్లి పర్యటించారు. 3 గంటల పాటు జరిగిన ఈ పర్యటనలో దాదాపు 300 గడపలను సందర్శించారు. ప్రజలను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్లను ప్రజలకు అందజేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో ఈ యొక్క కాలనీస్లో పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి స్పందన, మా స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి అమ్మ గారి మీద కానీ వాళ్ళ కుమారుడు విజయ్ మీద కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. అన్ని రకాలు కూడా మాకు ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా చూస్తున్నారని చెప్పడం కానివ్వండి, చక్కటి స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో పథకం ఉంది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో పథకం అందుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా సంతృప్తిగా తప్పకుండా మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని వాళ్ళ నోటి ఎమ్మటే వస్తుంది. చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ వచ్చినాయి. ఆల్రెడీ 1 వీక్ నుంచి దాన్ని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. డ్రైనేజీలు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా టోటల్గా పూడికలన్నీ కూడా తీయించి దోమల నివారణకి అన్ని విధాలు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇంకేదైనా అక్కడక్కడ మాకు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు వస్తున్నాయి, వాటి అన్నింటి కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. 62వ డివిజన్లోని ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ బ్యాక్ సైడ్, మరి అదేవిధంగా మరి పుసలపల్లి సుందరయ్య హై స్కూలు పరిసర ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు అన్ని పథకాలు వచ్చినాయి, అందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటామనే నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి వెల్లంపల్లి సీనన్నకి. మరి అదేవిధంగా 2-3 ఆరోగ్య సమస్యలు కూడా మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెంటనే వాళ్ళ ముందే మరి కలెక్టర్ గారితో మాట్లాడడం, మరి ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి అవి కూడా 2-3 రోజుల్లో మేము కూడా దగ్గరుండి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎమ్మెల్యే వసంత సీఎం జగన్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై మైలవరం వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా మైలవరం నూతన సమన్వయకర్త స్వర్ణాల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తనకు మైలవరం ఇన్ఛార్జిగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు మంత్రి జోగి రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం తాను చేసిన కృషికి సీఎం జగన్ తనకు అవకాశం ఇచ్చారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ బాటలోనే నడుస్తానని వెల్లడించారు. వాళ్ళకి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇంత మచ్చ అనేది లేదు. అట్లాంటిది ఎక్కడా కూడా అలాంటి డిసిషన్ అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఇంత మటుకి లేదు. అట్లాంటి కుటుంబం కూడా కాదు. ఒకరికి మాట ఇచ్చి ఇంకొకరికి పనిచేసే రకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంలో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన ఇచ్చే ఆయన నడక స్టైల్లో కానీ ఎక్కడా కూడా ఇంత కూడా మేము, ఎందుకంటే ఆయన చూసే ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా పుట్టినప్పుడు మేము వచ్చి కష్టపడి తిరగడం జరిగింది. ఆ రోజున జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్గా చేస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున కూడా బలమైన వ్యక్తి మా కాన్స్టిట్యున్సీలో దేవినేని ఉమామహేశ్వర గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటూ మేము ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చాము. ఆ గుర్తించి నన్ను ఈరోజు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా, అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టుకోవాలో కూడా ఈయనే మాట్లాడుతున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు చెప్తే చెప్పుండొచ్చు, నందిగామ నుంచి ఇన్ఛార్జీని తీసుకొచ్చి ఆ ఇన్ఛార్జీల వ్యవస్థను తీసేయి అని ఎమ్మెల్యే గారికి చెప్తే చెప్పుండొచ్చు. దానికి కమ్మారని పెట్టారు. మీరెవరిని పెట్టారు ముఖ్యమంత్రి గారు అని అడిగాడు. కృష్ణప్రసాద్ గారిని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాం. నందిగామ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తిరస్కరిస్తే మైలవరం ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు నిన్ను. మైలవరం నియోజకవర్గ ప్రజల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని వెన్నుపోటు పొడిచావు. ఈరోజు నువ్వు మైలవరం నియోజకవర్గ ప్రజల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ ఓడిపోతే వేరే పార్టీల్లో నిన్ను తీసుకొచ్చి మైలవరంలో బీఫారం ఇచ్చి జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన మీరు ఈరోజు జగనన్న పరిపాలన గురించి వైఎస్ఆర్సీపీ 5వ జాబితాలో అవినిగడ్డ నుండి ఇన్ఛార్జిగా అవకాశం అందుకున్నారు.
అవినిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామచరణ్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామచరణ్ అవినిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రతి గడపకు తిరుగుతాడు. సీఎం జగన్ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విజయ డంకా మ్రోగించడం తథ్యమని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న అన్నారు. భవానీపురంలోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలోని టీడీపీ సీనియర్ నాయకులు శివాజీ ముదిరాజ్, ముదిగొండ శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ 42వ డివిజన్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్మీరా, జనసేన పశ్చిమ నాయకులు బాడిత శంకర్ తదితరులు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన శివాజీ గారికి, శివ గారికి ముందుగా అభినందనలు. పశ్చిమ నియోజకవర్గం మా నాయకులు బుద్దా వెంకన్న గారు కానీ, నాగుల్ మీరా గారు కానీ నాకు మొదటి నుంచి నా ప్రస్థానం ప్రారంభమైన కాంచి నా వెన్నంటూ ఉండి నన్ను నడిపించిన నాయకులు వీళ్ళిద్దరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఇటువంటి నాయకుల యొక్క కృషే ఇవాళ వైబ్రేషన్ అనే ఏదో చెప్పారు మా అన్న బుద్దా వెంకన్న. వైబ్రేషన్ కానీ ఏదైనా నాకు 7 నియోజకవర్గాల్లోనూ ఇటువంటి నాయకులు అందరూ ముఖ్యంగా నాయకులు దారుణంగా ఇవాళ డిపాజిట్ కూడా వస్తుందనే నమ్మకం లేదు. అంతేకాకుండా ఒక్కటి ఆలోచించాలి, మనం ఈ రాక్షస ప్రభుత్వం నిజంగా సొంత కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని, సొంత తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేని, సొంత చెల్లెల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఇటువంటి దారుణ ముఖ్యమంత్రిని జీవితంలో మళ్ళీ చూడకుండా 175 నియోజకవర్గాల్లో ముఖ్యంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటా 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవాలని మేము 14-19లో ఎంపీకి మెజారిటీ కంటే 2024లో కేశినేని చిన్ని గారికి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. బుద్దా మేరా చిన్ని ఒకటే. ఈరోజు బుద్దా మేరా చిన్ని వెనకాల ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ అలాగే జనసేన మాకు అండగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు. బుద్దా వెంకన్న గారికి, మా మైనార్టీ నాయకులు నాగుల మీరా గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ డివిజన్లో మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే మేము ధైర్యంగా నిలబడి డివిజన్ ఆఫీస్ పెట్టాం. తెలుగుదేశం గెలుపు కోసం, అలాగే మా కమ్యూనిటీ పరంగా కానీ, చిన్ని గారికి కానీ, బుద్దా వెంకన్న గారికి, నాగుల మీరా కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ మేము అండగా ఉండి మా వంతు మేము కృషి. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ వెల్లడించారు. విజయవాడ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈసీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 26వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. బెంగళూరులోని నిమ్హాన్స్ సైక్రియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి డాక్టర్ ఆఫ్ సైన్సెస్ లో గౌరవ డాక్టరేట్ ను స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. Will grace the occasion. Dr. Pratima Murthy, Senior Professor of Psychiatry and Esteemed Director of National Institute of Mental Health and Neurosciences, NIMHANS, Bangalore, has been selected for the award of Honorary Degree of Doctor of Science, that is Honorary Causa, and Chief Guest for the convocation.
she will deliver the convocation address. She is very, very popular in the neuropsychiatry division. She is the head of the Institute of National Importance, that is NEMHANS, and she has established a heritage museum in Bangalore, and the mental health has 160 years of experience, and she is one of the important person in the mental health education. And she was the recipient of Raja Ramanna Award for Excellence. Annual convocation రేపు అంటే 6/2/2024 జరపడం జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా మన గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు మనకి వస్తూ ఉన్నారు యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ప్రీవియస్గా గత 2 కాన్వకేషన్స్ కూడా కోవిడ్ మూలంగా మనం ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్గా జరపడం జరిగింది. గవర్నర్ గారు ఈసారి ప్రత్యక్షంగా వస్తూ ఉన్నారు కాబట్టి పత్రికాముఖంగా మనం ఈ విషయాలు కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ కాన్వకేషన్లో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ తరఫున ఒక 100 అంటే ఒక సుమారుగా 100 మెడల్స్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 59 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 17 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి అండ్ 24 ప్రైజెస్ ఉన్నాయి. కానీ వీటిలో మల్టిపుల్గా అంటే ఒక్కొక్కరికి 3-4 వస్తాయి కాబట్టి టోటల్గా 60 మంది స్టూడెంట్స్ రేపు ఈ మెడల్స్ స్వీకరించనున్నారు గవర్నర్ గారి చేతుల మీదుగా. సో ఈ లిస్ట్ అంతా కూడాను మీకు అందిస్తాము. సో ఈ లిస్ట్ దీంట్లో 59వ డివిజన్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను కార్పొరేటర్ షాహీనా సుల్తానా హఫీజుల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శివారు ప్రజలకు కంటిపైన కునుకు లేకుండా చేస్తున్న దోమల నియంత్రణకు 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తానా హఫీజుల్లా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 15 రోజులుగా డివిజన్ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన కార్పొరేటర్ మంగళవారం గంగానమ్మ గుడి సెంటర్ 73వ బ్లాక్లో పారిశుద్ధ్యం, మలేరియా అధికారులు, కార్మికులతో కలిసి గ్యాంగ్ వర్క్ నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడే ప్రతి మాట కూడా బోగస్ అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మొగల్రాజ్పురంలోని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా నివాస కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం జరిపారు. భువనేశ్వరి పీఠం భూములను కబ్జా చేశానంటూ వెల్లంపల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. భువనేశ్వరి పీఠం ఆస్తులు దేవాదాయ శాఖకు చెందినవని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవస్థానం భూములను పరిరక్షించాలని కోరినట్లు చెప్పారు. సీతారామ కళ్యాణ మండపంలోని భువనేశ్వరి పీఠం ఆస్తి కేసరపల్లిలోని భువనేశ్వరి పీఠానికి చెందేలా దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి సంతకం పెట్టి అప్పటి దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్ ద్వారా మే 19, 2020న ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. సెంట్రల్ వైసీపీ సమన్వయకర్తగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాసరావును పెట్టిందో అతను నిరంతరం కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా అతను గతంలో చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పనులు పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుద్దంట. ఎందుకంటే ఇతను అక్కడ ఇరిగేషన్ భూములు ఆక్రమించాడు, వైశాఖ భూములు ఆక్రమించాడు, దేవస్థానం మఠాలి. ఈ ఫోటో చూసుకోండి. దీంట్లో ఎవరైతే భువనేశ్వరి పీఠం ఉందో దాని ధర్మాధికారి ఏదైతే ఎల్లంపల్లి సీను ఆర్డర్ ఇచ్చాడో డి చంద్రశేఖర్ అనే అతను, దమ్మాలపాటి చంద్రశేఖర్ అనే అతను ఇక్కడ ఉన్నాడు ఈ ఫోటోలో. ఇవాళ పొద్దున్న తీసిన ఫోటో ఇది. ఇవాళ పొద్దున పాదయాత్ర జరిగినప్పుడు ఇచ్చినోడు ఎల్లంపల్లి సీను అక్కడే ఉన్నాడు, తీసుకున్న దమ్మలపాటి చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు. కానీ వీళ్ళు మాట్లాడేది బోండా ఉమా కబ్జా చేశాడు.
అరే పనికిమాలోడా బఫూన్గా నేను కబ్జా చేస్తే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, కాశీ అన్నపూర్ణ దేవస్థానం పక్కన ఉన్నటువంటి విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి ఈ స్థలాన్ని కట్టబెట్టింది వెల్లంపల్లి సీను. తీసుకుందామో భువనేశ్వరి పీఠం కేర్ టేకర్ అయిన దమ్మలపాటి శ్రీనివాసరావు, దమ్మలపాటి చంద్రశేఖరరావు అంటున్నామో బాగున్నాము మరి. అది ఎప్పుడు? ఇంకొక 60 రోజులు ఎన్నికలు పెట్టుకొని. అంటే ఏంటి? నిజాలు బయటికి రావనా? మళ్ళా ఇంకోసారి జనాల్ని మోసం చేసి ఉంచాలనా? ఏంటి మీ ఉద్దేశం? ఈ ఆర్డర్ నిజమా కాదా? మెప్మా ఆర్పీల కాల పరిమితి రద్దు చేయాలంటూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్బీలు 16 ఏళ్లుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పీలు 16 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా కాల పరిమితి సర్క్యులర్ విడుదల చేసి 8,500 మంది ఆర్పీలు వారి కుటుంబాలు రోడ్డున పడేలా చేయాలని చేస్తోందని మండిపడ్డారు. 10,000 జీతనం జీవో విడుదల చేసి పనికి వేతనానికి ముడిపెట్టారన్నారు. ఆర్పీలకి రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆర్పీలకి కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పొదుపు మహిళలకి వడ్డీ రాయితీని 20 లక్షల వరకు పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్స్ సాధన కోసం ధర్నా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 3 సంవత్సరాలే ఆర్పీలు పనిచేయాలి, ఆ తర్వాత అందరూ వెళ్ళిపోవాలి, కొత్త వాళ్ళని తీసుకుంటామనేటటువంటి పద్ధతిలో సర్కులర్ జారీ చేశారు. ఈ సర్కులర్ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 8,000 రూపాయల జీవో ఇచ్చినప్పటికీ 8,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది, 2,000 రూపాయల నుంచి ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోవాలి, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ నుంచి తీసుకోవాలి. కానీ ఆ సంఘాల నుంచి ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం తీసుకొని ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చే 8,000 కూడా జీవోలో. విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మోకాళ్లపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో తమకు 10,000 వేతనం ఇస్తామని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల విలీనంతో ఉపాధి కోల్పోతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలన్నారు. మెనూ ఛార్జీ 20,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దయరమాదేవి, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటియు అనుబంధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 88,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఉన్నారు. వాళ్ళతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెట్టి చాకరీ చేయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి నేను అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిఈఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెరిగిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.88 ఇస్తున్నారు. హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. ఒక సింగిల్ టీ. ఇప్పటికైనా బకాయిలు విడుదల చేయాలంటూ ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు గత 3 ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు సంక్షోభంలో ఉన్నారంటూ వెల్లడించారు. ఉద్యోగులు సిపిఎస్లో ఉన్నారు, వాళ్ళని ఓపీఎస్లోకి తేవాలన్నటువంటి డిమాండ్లు, అదేవిధంగా మా యొక్క పెండింగ్ ఉన్నటువంటి జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు ఇవి మొత్తం కూడా పేమెంట్ ఇవ్వాలని మరి సిఎస్ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగనే ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 5 నెలల నుంచి ఈరోజు చేస్తామని అనేసి ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు. ఒక పక్క తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేశారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటించి 3 జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఎప్పుడు పుట్టావు, నువ్వు అసలు ఆ యొక్క నోటిఫికేషన్లో ఉండావా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏందనేని మరి ఫైనాన్స్ అధికారులు కావాలనే అది జాప్యం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ ఈరోజు ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెన్షనర్స్ డిమాండ్ల పరిష్కార దిశ కోసం ఏపీ సెక్రటరియట్ సమావేశాన్ని ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఏ శాఖ చూసినా కూడా వర్కింగ్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏ డిపార్ట్మెంట్ కూడా మరి సంతోషంగా లేరనేటువంటిది మొట్టమొదటగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే వేతన జీవులకి పిఆర్సీలో ఉన్నటువంటి ఫిట్మెంట్ అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది. మరి అలాంటిది 11వ పిఆర్సీలో ఇచ్చినటువంటి ఐఆర్ ఏదైతే 27% ఉందో దాన్ని 23% తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు. అసెంబ్లీకి తగిలిన సర్పంచ్ల నిరసన, సర్పంచ్లను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. సీఎం జగన్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మైలవరం నియోజకవర్గ వైసీపీ నేతలు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని ఆరోపించిన వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్. ఎమ్మెల్యే వెల్లంపల్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత బోండా ఉమా. వెల్లంపల్లి మాట్లాడే ప్రతి మాట బోగస్ అంటూ ధ్వజం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.